మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 19వ వార్డ్ కౌన్సిలర్ మించాల సాంబశివరావు నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్ ద్వారా ప్రొసీడింగ్ అధికారికి అందజేశారు. ఈ ప్రక్రియను టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పర్యవేక్షించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 19వ వార్డ్ కౌన్సిలర్ మించాల సాంబశివరావు నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్ ద్వారా ప్రొసీడింగ్ అధికారికి అందజేశారు. ఈ ప్రక్రియను టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పర్యవేక్షించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. యాదగిరిగుట్ట వరంగల్ హైవేపై దాదాపు ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. 8 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. అయితే ఆర్థిక నిర్వహణ లోపాల వల్ల తీవ్రంగా ఆలస్యమైందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. గొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి మళ్ళీ వేరే ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిచయం చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటుకుంటూ సిఈ ఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా సెక్యూరిటీ అందరి కలిసి రేపు నా ఛాంబర్లో